ఇంటర్మీడియట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు కొత్త బస్టాండ్ నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో ఒకవైపు రహదారిని దిగ్బంధించి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో సుమారు 20 నిమిషాల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడారు. కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేద బడుగు బలైన మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నటువంటి కుట్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,300 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం వల్ల పేద విద్యార్థులు బోనోఫైలు టీసీలు మెమోలు ఇవ్వక యజమాన్యం ఇబ్బందులు పెడితే చదువుకు దూరమే హోటళ్లలో జీతం ఉంటున్నటువంటి పరిస్థితి, మొత్తం షాపులలో జీతం ఉన్నటువంటి పరిస్థితి, గంజాయి డ్రగ్స్ తాగుబోతున్నటువంటి పరిస్థితి. ఈ తెలంగాణలో 100 మంది విద్యార్థులకు 50 మంది తయారు చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 50 మంది అంటే ఈ రోజు మీ విధంగా 3 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ లను పెండింగ్ లో ఉంచితే ఏ విద్యార్థి చదువుకుంటాడు? ఏ పేద విద్యార్థి చదువుకుంటాడు? పేద విద్యార్థులను తొక్కేయాలని చూస్తున్నటువంటి కుట్రని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది విద్యార్థి మిత్రుల. అదే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాజమాన్యం, కాలేజ్ యాజమాన్యం కూడా ఈ రోజు వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా కాలేజీలు బంద్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉన్నది. 3 రోజుల పాటు ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలు కూడా బంద్ పెట్టుకొని వాళ్ళు నిరసన చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 8,300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడం వల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఇంతమంది వేలాది మంది విద్యార్థులు రోడ్డు పైకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుంది విద్యార్థి మిత్రులారా. అదేవిధంగా దీన్ని వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తాం. అవసరమైతే అసెంబ్లీ గేట్లు కూడా బద్దలు కొట్టుకొని ముందుకెళ్తూ మీ గంగా బట్టి కూడా ప్రశ్నిస్తామని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా మొద్దు విద్యను వీడి వెంటనే విద్యార్థులకు పక్షాన ఆలోచిస్తూ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మీ ఆలోచన ఉండాలి. లేకపోతే మీ మంత్రుల కారణాలను, మీ ఎమ్మెల్యే ఇండ్లను ప్రతి ఒక్కరు కూడా అడ్డుకుంటాం.